విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 ఫిబ్రవరి గ్రహ సంచారం ఇలా ఉంది. రవి మకరంలో సంచారం చేస్తూ 15వ తేదీన కుంభ సంక్రమణం చేస్తున్నాడు. కుజుడు ధనుస్సులో సంచారం చేస్తూ 6వ తేదీన మకరంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు మకరంలో సంచారం చేస్తూ 19వ తేదీన కుంభంలో ప్రవేశిస్తాడు. గురువు తన మిత్రక్షేత్రమైన మేషంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు ధనుస్సులో సంచారం చేస్తూ 12వ తేదీన మకరంలోకి ప్రవేశిస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచరిస్తున్నాడు. రాహువు మీనంలోనూ కేతువు కన్యలోనూ సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చేసుకొని కుంభరాశి వారికి ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు కలిపి కుంభరాశిలో ఉంటాయి. కుంభరాశి వారికి ఈ మాసం ఆనందదాయకంగా ఉంటుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నూతన వస్తు లాభం ఉంటుంది. బంగారం, ఇల్లు, భూమి వంటివి కొనుగోలు చేస్తారు. విద్యార్థులు మొదటి వారం బద్ధకంతో ప్రవర్తించిన రెండవ వారం నుంచి విద్యపై శ్రద్ధ పెడతారు. విద్యలో మంచి ప్రతిభను కనబరుచుతారు. ఉద్యోగం గురించి ఎదురు చూసేవారికి కొంత నిరాశ ఎదురైనా చివరి వారం ఆనందదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభించదు. తద్వారా మానసిక అశాంతి, నిరాశ, చికాకు ఏర్పడుతుంది. ఈ మాసాంతానికి ఆ చికాకులన్నీ సర్దుమణుగుతాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు ఈ మాసం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. రాని బాకీలు వసూలు అవుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, తద్వారా వ్యాపారాభివృద్ధి జరగడం వంటివి జరుగుతాయి. వివాహం కాని వారికి ఈ మాసాంతానికి వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడతాయి. చిన్న చిన్న మాటలే పెద్ద పెద్ద గొడవలకు దారితీస్తాయి. చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ దైవబలంతో అన్ని ఇబ్బందులను అధిగమిస్తారు. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక పూర్తి ఫలితాలు తెలుసుకోవాలి అనుకునేవారు తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవడం ద్వారా పూర్తి ఫలితాలను తెలుసుకోగలుగుతారు. కుంభరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి శనివారం ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేయించుకోవడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.